నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో గత 2 రోజుల నుంచి రాజకీయాలను ఒక్కసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న దానికి, చేస్తున్న దానికి పూర్తిగా వ్యత్యాసంగా అయితే కనిపిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నాగమల్లీశ్వరి గారు లైన్‌లో ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే విషయాన్ని పూర్తిగా విధ్వంసంగా సృష్టించినటువంటి కూటమి నాయకులు ఇప్పుడు అవే 3 జోన్లు అంటూ కొత్త వర్షాన్ని అందుకున్నారు. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏం లేదు సార్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం అవుతుంది. వాళ్ళు చెప్తుందేంటి, చేస్తుందేంటి అని అనేది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే కదా! 3 రాజధానులు అనంటే 3 ఏరియాలు ప్లేసెస్ ఎదగాలి, డెవలప్‌మెంట్ అవ్వాలనే ఉద్దేశమే కదా ఆయనది కూడా. లేకపోతే ఆయన స్వలాభం కోసం ఏం చెప్పేలేదు కదా! సో ఇవాళ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు జోన్లు అంటున్నారు. 3 జోన్లు. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేస్తానని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా! ఇదే ముక్క కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది. ఇప్పుడు జనాలు కూడా ఆ రోజు 3 రాజధానులు అన్నప్పుడు మరి వీళ్ళు ఇప్పుడు ఇవాళ 3 జోన్లని అంటే కాన్సెప్ట్ ఒకటే. కాపీ క్యాట్స్ లాగా కాపీ చేసి ఆ పేర్లు మార్చుకొని ఇవాళ పథకాలకి అవే పేర్లు మార్చుకొని వచ్చారు. సంక్షేమాలకి పేర్లు మార్చుకొని వచ్చారు. ఆఖరికి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధికి పేర్లు మార్చుకుంటున్నారు. ఆయన తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ కి కూడా పేర్లు మార్చుకొని తీసుకొని వచ్చుకొని ఇవాళ మా క్రెడిట్ మేము లాగేసుకుంటున్నాము అని అంటే ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించట్లేదంటారా సార్? సో అంటే 3 జగన్మోహన్ రెడ్డి 3 జోన్లు ముగ్గురు సీఈఓలుగా ముగ్గురు సీనియర్ కలెక్టర్లను పెట్టి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. వాళ్ళని పెడతారో లేకపోతే ఇక్కడ ఒక ఆయన్ని లోకేష్ బాబు గారిని ఒక చోట డిప్యూటీ సీఎం గారిని ఒక చోట పెట్టుకుంటారో ఏమన్నా చేసుకోండి. కానీ ఈ కాన్సెప్ట్ కి పునాది వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీ ఎల్లో పేజెస్ గాని మీరు గాని మీ మంత్రులు గాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా మీ పచ్చ ఛానల్స్ పచ్చ బ్యాచ్ అంతా. మరి ఇవాళ మీరు మాట్లాడుతుంది ఏంటి? ఇవాళ మీరు మాట్లాడుతుంది కూడా అదే కదా. సో మీ పరిపాలించేటువంటి పరిపాలన ఎట్లుంది అనేది మీకన్నా అర్థం కావాలి కదా. మీ ఎమ్మెల్యేలకు మంత్రుల కన్నా అర్థమవుతుందా? మీ ఎమ్మెల్యేలు మంత్రులలో బయటకు వచ్చేసి అసలు పరిపాలన బాగాలేదని చెప్తున్నా కూడా మీ ఆలోచన విధానం మార్చుకోకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి మా రెడ్డి బుక్ రాజ్యాంగం అని అంటే ఎట్లయితే సార్ ఇది ఆంధ్ర రాష్ట్రమా ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా ఎక్కడన్నా బీహార్ లోనో లేకపోతే రాజస్థాన్ లో ఎక్కడన్నా ఉన్నామా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి ఒక మంచి డెవలప్మెంట్ కావాలి. నిజంగా చెప్పాలి అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఒక హైదరాబాద్ నే మనం డెవలప్మెంట్ చేసుకున్నాం కానీ విడిపోయిన తర్వాత హైదరాబాద్ తెలంగాణలోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏముంది? అందరం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటి? అసలు రాజధాని లేనటువంటి పరిస్థితి. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అమరావతి 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 అనుకొని వేల వేల ఎకరాలు తీసేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కరోనా పోయిన తర్వాత 3 సంవత్సరాల ప్రాసెస్ లోనే మెడికల్ కాలేజీలతో పాటు పోర్టులతో పాటు సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాలతో పాటు నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ తో పాటు రిషికొండలలో అంత అత్యద్భుతంగా భవనాలు కట్టారా లేదా? మీరు చెప్పండి సార్. కట్టారు కదా. మరి మీరు రాజధాని పేరు చెప్పుకొని ఒంటి మీద నగలతో సహా జనాల దగ్గర నుంచి నిలువు దోపిడీ చేసి రైతుల దగ్గర అడ్డగోలుగా వసూలు చేసి 50,000 ఎకరాలు వసూలు చేసుకొని మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలకి రెడీ అయిపోయి ఏం చేశారో అని అడుగుతున్నాను సార్. అంటే అంతర్జాతీయ రాజధాని కావాలి. 15 సార్లు అంతర్జాతీయ రాజధాని కావాలంటే ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు ఉండాల్సిందే. 1,00,000 ఎకరాలు ఉంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్‌తో పాటు స్పోర్ట్స్ సిటీ కూడా అంటే నగరాలు ఏవైతే చెప్పారో ఆ నవనగరాలు కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు. సార్ అట్లీస్ట్ పని చేస్తున్నప్పుడు ఇక్కడ పని జరుగుతుందని ఒక ఎన్ని సంవత్సరాల నుంచి 15వసారి ఆయన సీఎం అయ్యారు. అవునా సార్? సరే మనం విడిపోయిన తర్వాత ఆయన వచ్చారు కదా. అప్పుడు ఏం చేశారు 5 ఏళ్ళు? మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు కూడా ఏం చేయగలుగుతారు అనుకుంటున్నారు? మీరు డబ్బులు వసూలు చేసుకునే ప్రాసెస్ లో భూములు తీసుకునే ప్రాసెస్ లోనే ఇంకా ఉన్నారు. ఇంకెప్పుడు అమరావతి చేస్తారు? 3 సంవత్సరాలలోనే కళ్ళు ఎదురుగా ఇంత డెవలప్మెంట్ ఇన్ని కట్టడాలు చేస్తే మీరు ఇన్ని సార్లు వచ్చి కూడా శంకుస్థాపన చేసి వదిలేశారు అంతే. ఇంకా నీళ్లు తోడే ప్రాసెస్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు అక్కడ నుంచి ఇక్కడ నీళ్లు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు ప్రపంచ బ్యాంకులు కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే రాజధానిగా అనుకూలంగా ఉన్నటువంటి ప్లేసు అమరావతి కాదు అనని. ఈ విషయం నారాయణ గారే మినిస్టర్ సాక్షాత్తు నారాయణ గారే
బయటికి వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎన్ని బ్యాంకులు చెప్పినా ఎవరు చెప్పినా మేము కట్టేదే అని. వరదలు వచ్చిన తర్వాత అమరావతి పరిస్థితి ఎలాగుందో తెలుసు కదండి. అంటే మీరు మొండి పట్టుదలతోటి మేము ఇక్కడే కట్టుకోవాలి, లేకపోతే మీ వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ భూములు అక్కడే ఉన్నాయి, మీ వర్గ సంబంధించిన వాళ్ళకి ఎక్కడ రియల్ ఎస్టేట్ పాపం పాడైపోతుందని ఒక బాధతో మీరు దాన్ని అలా అంటిపెట్టుకొని ఉన్నారు తప్పితే, మీరు రాజధాని కట్టే ప్రాసెస్ లో లేరు. ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఏమి చేయరు. చూస్తుండండి, మిమ్మల్ని అలాగే చూడమంటాను, ప్రజల్ని కూడా అలాగే చూడమంటాను. ఎంత కాడికి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడానికి వాళ్ళు పర్సనల్ గా అమరావతి పేరు చెప్పుకొని వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ప్యాకేజీలు కానీ లేకపోతే వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకి ఉన్న ప్రేమ లేదు, అభిమానం లేదు, రాజధాని కడదామన్న అభిమానం అంతకన్నా లేదు.